లక్ష్మి ప్లీజ్ ప్లీజ్ నా మాట వినండి, దయచేసి తొందరపడద్దు ప్లీజ్. తొందరపడుతున్నానా? ఇంకా ఎన్ని రోజులు ఇలాగే అబద్ధాలు చెప్పాలనుకుంటున్నారు? మీ మాటలు వినాల్సిన అవసరం లేదు. ఎన్ని రోజులు నేను భ్రమలో ఉన్నట్టు ఇంట్లో వాళ్ళని కూడా భ్రమలో ఉంచడం నాకిష్టం లేదు. ఈ విషయం ఇప్పుడు అందరికీ తెలియాలి. లక్ష్మి ప్లీజ్ 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 లక్ష్మి, ఈ ఒక్కసారికి నా మాట వినండి. ఈ విషయం అమ్మకు తెలిస్తే చాలా పెద్ద సమస్య అవుతుంది. మా అమ్మ గురించి మీకు పూర్తిగా తెలీదు. అసలు నేను ఇదంతా ఎందుకు చేశాను నేను మీకు చెప్తాను. మీకంటే ముందు చాలా సంబంధాలని మా అమ్మ వాళ్ళు రిజెక్ట్ చేశారు. కారణం వాళ్ళకి ఆస్తి ఆదాయం లేకపోవడమే. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత నాకు నిజంగా మీరు నచ్చారు. మిమ్మల్ని పోగొట్టుకోవాలని నేను అనుకోలేదు లక్ష్మి, అందుకే ఇలా చేశాను. ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత మా అమ్మకి విషయం తెలిస్తే మన సంబంధాలన్నీ ఈ క్షణమే తెగిపోతాయి. లక్ష్మి ప్లీజ్ దయచేసి నా మాట వినండి. అబద్ధాలతో కలిపిన సంబంధం ఎక్కువ రోజులు నిలబడదండి. ఏదో ఒక రోజు నేల కూలుతుంది. మీ బాధ నాకు అర్థమైంది. దయచేసి నా బాధ కూడా అర్థం చేసుకోండి. నాన్న హెల్త్ కండిషన్ ఇప్పుడు అంతంత మాత్రంగానే ఉంది. అమ్మ ఇప్పుడు దాని గురించి టెన్షన్ పడుతుంది. ఇలాంటి టైంలో ఈ నిజం బయట పెడితే వాళ్ళు చాలా బాధపడతారు లక్ష్మి. ఆవేశంలో బంధాలని దూరం చేసుకుంటే తిరిగి పొందడం చాలా కష్టం. మీకు చేతులెత్తి దండం పెడతాను, దయచేసి ఇప్పుడు మాత్రం ఈ విషయం బయట పెట్టకండి ప్లీజ్. సరే, ఇప్పుడేం చేయాలి? నాకు కొంచెం టైం ఇవ్వండి, కొంచెం టైం ఇవ్వండి. నేను ఎలాగోలా అన్నీ సెట్ చేసేస్తాను. చింత చేశాక మిమ్మల్ని ఎలా నమ్మమంటారండి? నేను కూడా ఆలోచించి చెప్తాను. ఈ అబద్ధాన్ని దాచడానికి ఇంకొక అబద్ధం ఆడకండి, నేను సహించలేను. ఒక్క వారం, ఒక్క వారం మీకు టైం ఇస్తున్నాను. మీ అంతటా మీరే అన్ని నిజాలు చెప్పాలి. లేదంటే నేనే అన్ని నిజాలు చెప్పేస్తానని గుర్తుపెట్టుకోండి. లక్ష్మి ఎక్కడికి బయలుదేరారు? మిమ్మల్నే మేడం, ఎక్కడికి బయలుదేరారు? ఇంకెక్కడికి? ఆఫీస్కి. ఏంటి ఇంత ఎర్లీకి వెళ్ళాలని నాకు చెప్పలేదు. నాకు కూడా మెలకు రాలేదు. కంగారేమీ లేదులేండి, నేను వెళ్తాను.
లక్ష్మి ఏంటి లక్ష్మి అలా మాట్లాడుతున్నారు? రోజు ఇద్దరం కలిసే కదా ఆఫీస్కి వెళ్తున్నాం. ఇప్పుడేంటి మీరు ఒక్కరే వెళ్తానంటున్నారు? మీకు తెలీదు, చెప్పట్లాగే స్మూత్గా ఉండాలంటే కుదరదు. మీలా నిజాన్ని మనసులో దాచుకొని పైకి నేను నటించలేనండి. లక్ష్మి ప్లీజ్, అన్నీ నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా, నిజం చెప్తానని చెప్తున్నాను కదా. ముందు నిజం చెప్పండి, తర్వాత చూద్దాం. నా దగ్గర అబద్ధం చెప్పి మీరు హ్యాపీగా ఉండొచ్చు, కానీ నిజం తెలుసుకొని మీ అంత హ్యాపీగా ఉండడం నా వల్ల కాదులేండి. లక్ష్మి ప్లీజ్, దయచేసి అలా మాట్లాడకండి. నాకు చాలా బాధగా ఉంది. తప్పు నాదే అని ఒప్పుకున్నాను కదా, నాకు కొంచెం టైం ఇవ్వండి. టైం ఇచ్చాను, ఆ టైంలోనే నిజం చెప్పండి, తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను. లక్ష్మి నాకు 10 నిమిషాలు టైం ఇవ్వండి, నేను వెంటనే రెడీ అయ్యి వస్తాను. నేను ఆల్రెడీ విజయ్ని రమ్మని చెప్పాను. మీరేమీ టెన్షన్ పడకుండా నిదానంగా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళండి. అలా కాదు లక్ష్మి. ప్లీజ్. లక్ష్మి లక్ష్మి నేను చెప్పేది వినండి. లక్ష్మి